బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థల ఆలయంలో నేను చెప్పేటువంటి ట్విస్ట్ వింటే డెఫినెట్ గా ఇది మైండ్ బ్లోయింగ్ కాదు, డైరెక్ట్ గా మైండ్ గోయింగ్ ట్విస్టే. బుర్ర పాడవడం కాదు, ఏకంగా బుర్ర ఎగిరిపోయే ట్విస్టే మీరు వినబోతున్నారు. ఏంటి అంటే కనుక పారిశుద్ధ కార్మికుడు చెప్పిందంతా ఇదంతా తూచ్, నేను మొత్తం అబద్ధమై చెప్పాను, నన్ను చెప్పమని కొంతమంది చెప్పారు కాబట్టి ఈ రకంగా మీకు చెప్పుకొచ్చి మనందరినీ తప్పుదో పట్టించారు. ఇక్కడ ఎటువంటి మృతదేహాలు లేవు, నేనేది పూడ్చిపెట్టలేదు, అంతా తూచ్ అని చెప్పి అటు కేసు విచారణలో సిట్ అధికారులు విచారిస్తుండగా ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడట. భీమా అలియాస్ చిన్నయ్యగా ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఆ పారిశుద్ధ కార్మికుడు నల్లని దుస్తులు ధరించి, కంప్లీట్ గా మాస్క్ ధరించి, ఏ ఒక్క ఆనవాళ్ళను కూడా బయటికి రివీల్ చేయకుండా కంప్లీట్ మాస్క్ ధరించినటువంటి ఆ పారిశుద్ధ కార్మికుడే భీమా అలియాస్ చిన్నయ్యగా చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిందంతా అవాస్తవమట, అదంతా తూచ్, నేను చెప్పిందంతా తప్పు అంటూ మాట మార్చేశాడు. బలవంతంగా తనతో కొంతమంది ఈ ప్రకటన చేయించారంటున్నాడు ఆ ముసుగు వ్యక్తి. 13 స్పాట్లో ఒక్క చోట మాత్రమే అస్థి పంజరాలు దొరికాయి. అయితే ప్రస్తుతానికి సిట్ అధికార తవ్వకాలకు నిలిపివేశారు. బలవంతంగా తనతో ఇలా చేయించారని పారిశుద్ధ కార్మికుడు చెప్తూ ఉన్నాడు. భీమా ప్రేరేపించిన వ్యక్తులకి ప్రస్తుతానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు సిట్ అధికారులు. ఆయనెవరో ఒక అస్థి పంజరాన్ని ఇచ్చి, ఒక స్కల్ ఇచ్చి, ఒక పుర్రెనిచ్చి ఏకంగా కోర్టులో కూడా వాళ్ళే డైరెక్ట్గా దీనిపైన పిటిషన్ వేశారట. కోర్టులో పిటిషన్ వేసింది వాళ్ళే, ఇదంతా నాతో చేయించింది వాళ్ళే అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు అంటున్నాడు. మరి నిజంగా ఎవరైనా చేయించారా, లేదంటే ఎవరైనా ప్రోద్బలంతో ఎవరైనా బలవంతం చేయడం వల్ల భయానికి లోనైపోయి మళ్ళీ తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఒక అనుమానమే. నిత్యం అనుమానాలు, సందేహాల మధ్యలో ధర్మస్థల ఆలయం ఒక రకంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు నేను చెప్తున్న వార్త డెఫినెట్గా మీ అందరికీ మైండ్ బ్లోయింగ్ కాదు, కంప్లీట్గా మైండ్ గోయింగ్ లాంటి వార్తనే. ఎందుకే మాట్లాడుతున్నానంటే ఇప్పటి వరకు మిమ్మల్ని, నన్ను, మనందరినీ తప్పుదో పట్టించాడట పారిశుద్ధ కార్మికుడు. ఎవరో ఒకరు బలవంత పెట్టి ప్రేరేపించి నన్ను ఈ రకంగా మాట్లాడమంటేనే మాట్లాడాను. స్వయంగా నాకు ఒక పుర్రెనిచ్చి, నాకు ఒక అస్థిపంజరాన్నిచ్చి కోర్టుకు వెళ్ళమని చెప్పింది వాళ్ళే, నా తరపున లాయర్ని రిక్రూట్ చేసింది వాళ్ళే, అన్ని రకాలుగా వారే ప్రేరేపించారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సో పారిశుద్ధ కార్మికుడు నిజమే చెప్తున్నాడు ఇప్పటికైనా, లేదు అనంటే మళ్ళీ భయపడిపోయి ఇవన్నీ తప్పులు చెప్తే అక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి. సో గతంలో ఆయన ఒక సీన్ రాసుకొచ్చాడు, ఏదైతే లేఖలో పొందుపరిచాడో బయటికి చెప్తే చంపేస్తానని చెప్పి బెదిరించారు అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు భీమా చెప్పుకొచ్చాడో. అయితే ఇప్పుడు కూడా ఎవరైనా బెదిరించడం మూలంగానే మాట మారుస్తున్నాడా? ఇంతకీ అసలు మాట మారుస్తున్నాడా, నిజం చెప్తున్నాడా, ఆయన మాటలు ఏంటి అనేది కూడా కొంత అర్థం కాని పరిస్థితి. అయితే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని చెప్పి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీలంతా డిమాండ్ చేస్తున్నారట. విధానసభలో బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన కస్టడీ తీసుకొని విచారించిన నేపథ్యంలో ధర్మస్థల ఆలయానికి సంబంధించిన పారిశుద్ధ కార్మికుడు ఏం చెప్పాడో చూస్తే, తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారట. ఈ విషయాన్ని సిట్ అధికారులు ఏదైతే ఒప్పేసుకున్నాడు ఆ పారిశుద్ధ కార్మికుడు. ఒకప్పటి పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడు మాట మార్చేశాడు. ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతో పాటుగా తవ్వకాలను కూడా నిలిపేశారు సిట్ అధికారులు. నాకు ఒక పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని న్యాయస్థానంలో కూడా అర్జీ కూడా వేయించింది వాళ్ళే. ఈ సిట్ అధికారులకి పుర్రెని ఇవ్వమని చెప్పింది వాళ్ళే. 2014 తమిళనాడులో ఉంటున్నానని, అప్పటి వరకు అక్కడ పనిచేసి ఆ తర్వాత తమిళనాడుకు షిఫ్ట్ అయ్యానని, తమిళనాడులో నివాసం ఉంటున్నానని సోమవారం పారిశుద్ధ కార్మికుడు సిట్ అధికారుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో ఆయన చెప్పినటువంటి వార్తల్ని, ఆ విషయాలని పరిగణలో తీసుకున్నటువంటి సిట్ అధికారులు అక్కడ తవ్వకాలు నిలిపివేశారు. తవ్వకాలకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఈ సిట్ అధికారులు ఎక్కడైతే అక్కడ ఒక అస్థిపంజరం దొరికిందో, 13 స్పాట్లలో తవ్వకాలు జరిగితే ఒక సైట్లో అక్కడ అస్థిపంజరాలు దొరికాయి. ఆ అస్థిపంజరాలకు సంబంధించి నిజాలు బయట పడిన తర్వాతే మళ్ళీ అక్కడ ఏం చేయాలి అనే దానిపైన సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే భీమా అలియాస్ చిన్నయ్యగా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి ముసుగు మనిషికి లై డిటెక్టర్ పరీక్ష చేయాలని చెప్పి కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అతడు చూపించినటువంటి అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మాత్రమే అక్కడ అస్థిపంజరాలు, కళేబరాలు దొరికాయని అక్కడి హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు.
అయితే ఇకపైన ఎవరైనా దీనిపైన విశ్లేషించినా, అందుకే చెప్తున్నాను పదే పదే దీని గురించి వార్తలు వేయాలన్నా డెఫినెట్గా కొంత ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే చాలా వీడియోలు ఎగిరిపోయాయి. గ్యాగ్ ఆర్డర్ ఉన్న నేపథ్యంలో చాలా వీడియోలు డిలీట్ అవుతున్నాయి. యూట్యూబ్ కూడా ఈ వీడియోలని వెంటనే డిలీట్ చేస్తోంది, వాటికి రెస్ట్రిక్షన్ కూడా వేస్తోంది. అందుకే పదే పదే ఆర్టీవీ చెప్తోంది ఈ దీంట్లో నిజాలు ఏమున్నా, ఎటువంటి విషయాలు జరుగుతున్నా ఎప్పటికప్పుడు అక్కడ జరిగేటువంటి వాస్తవిక వార్తల్ని మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో దాదాపుగా ఈ వీడియోలన్నీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉన్నట్టే, ఈ వీడియోలన్నీ కూడా కొంత డేంజర్లో ఉన్నట్టే. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మేము మీకు అందిస్తూ ఉంటే ఏ వార్తా కథనమైనా, ఎటువంటి వార్తా పత్రికలైనా, ఎటువంటి ఛానల్స్ అయినా కూడా ఆ వీడియోలు దాదాపుగా డిలీట్ అయిపోతున్నాయి. సో సిట్ తవ్వకాల్లో ప్రస్తుతం నిలిచిపోవడంతో అక్కడ అవశేషాలు దొరికినటువంటి ఆ అవశేషాలపైన పూర్తిగా విశ్లేషించి దాని నుంచి ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాతే ఇక్కడ మరింతగా తవ్వకాలు చేపడతామని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకా సందేహాలు వ్యక్తమవుతున్నాయి, ఇంకా అనుమానాలు, ప్రశ్నలు ఇంకా తావిస్తూనే ఉన్నాయి. అక్కడ బలవంతంగా ఎవరైనా ఈ పారిశుద్ధ కార్మికుడితో ఈ మాటలు చెప్పిస్తున్నారా? నిజంగా ఆయనకి ఇలా చెప్పాల్సిన అవసరమే వచ్చింది? ఎవరో ఒక వ్యక్తి వచ్చి తనని రకంగా చెప్పమనంటే ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరైతే తనని ప్రేరేపించి అటు కోర్టులో అర్జీ వేయడం నుంచి మొదలుకుంటే పుర్ర ఇచ్చి సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళమని చెప్పేటువంటి ఆ పరిస్థితి వరకు ఎవరో ఒక వ్యక్తి ఇచ్చారని చెప్పేటువంటి మాటల్ని పారిశుద్ధ కార్మికుడు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పారిశుద్ధ కార్మికుడు వెనక ఉన్నది ఎవరు? ఇంతకీ ఆ వ్యక్తులకి ఈ రకంగా చేయడం వల్ల ఎటువంటి లాభం జరుగుద్ది? అంటే కేవలం ఆలయ ప్రతిష్టతను దెబ్బచేయడమే లక్ష్యంగా ఉందా? లేదంటే ధర్మాధికారికి పడని వారు ఎవరైనా ఆయన పైన ఈ రకమైన ఆరోపణలు చేయిస్తున్నారా? అక్కడ ధర్మస్థల ఆలయ ప్రతిష్టతని దెబ్బతీసే విధంగా ఏమైనా చర్యలు కనబడుతున్నాయా? ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అనుమానాలే, ప్రతి ఒక్కరు కూడా సందేహాలు తావిస్తూ ఉన్నాయి. సో తాజాగా ఇప్పుడు భీమా మాట్లాడిన మాటలు మైండ్ బ్లోయింగ్ కాదు, కంప్లీట్గా మైండ్ గోయింగ్. నేను ఎందుకు పదే ఈ మాట చెప్తున్నానంటే కొన్ని వందలాది మంది, కొన్ని నెలల కృషి, ఎంతో మంది అక్కడ కష్టపడి ఎన్నో తవ్వకాలు చేపట్టి మెషినరీ భారీగా చేరుకొని వీటన్నిటి సహాయంతో తవ్వకాలు చేపడితే కనీసం అక్కడ ఒకే ఒక్క సైట్లో అక్కడ కళేబరాలు, అస్థిపంజరాలు దొరికాయి. దాన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాతే ఓ నిర్ధారణకు వస్తామని చెప్పి ఆ సిట్ అధికారులు చెప్తున్నారు. సో పారిశుద్ధ కార్మికుడిని ప్రేరేపించిన ఎవరు? పారిశుద్ధ కార్మికుడు ఇప్పటికైనా నిజం చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ధర్మస్థల ఆలయం అనగానే మీకేం గుర్తుకు వస్తోంది? కామెంట్ చేయండి.